బుద్ధివంతులే వాళ్ళందరూ. ఆ బుద్ధివంతతనం ఉంది, ఏం చేస్తావు, పరమాత్ముడి కృప వాళ్ళకు ఉంటుంది. ఏం మామ నువ్వు చెప్పేది, ఊరికే చెప్తున్నారులే, పద 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 ముందు పద. అక్కడి దృశ్యాలను ఇంతకుముందు ఎప్పుడూ దుర్యోధనుడు చూడలేదు, జన్మలో కూడా చూడలేదు వాడు, ఎక్కడా చూడలేదు, హస్తినాపురంలో కూడా చూడలేదు. అంత అద్భుతంగా ఉంది, హస్తినాపురంలో కూడా చూడలేదు. అందుచేత ఆ సభలోని వింతలను చూసి దుర్యోధనుడు ఆశ్చర్యపోయాడు, ఎంతో సంతోషించాడు. అక్కడ ఒక చోట స్ఫటిక మడలో పొదగిన స్థలం ఉంది. దుర్యోధనుడు అక్కడికి వచ్చాడు. ఆ ప్రదేశాన్ని చూసి ఇక్కడ నీళ్లు ఉన్నాయి కనుక పంచె తడవకూడదు అనుకొని పంచె పైకెత్తి, పూర్తి పైకెత్తి కట్టాడు. పట్టి చెడ్డీ కనపడే వరకు పైకి కట్టాడు. అంత కట్టాల్సిన పని లేదు, అయినా కట్టాడు. పైకెత్తి కట్టి చెప్పులు ఉంటాయి కదా, ఆ చెప్పులు అక్కడ వదిలి మెల్లగా అనుకుంటూ పైకెత్తి కట్టుకొని నడిచాడు. కానీ అది ఇట్లా కాలు పెట్టాడు అంటే నీళ్ళని. కానీ దుర్యోధనుడు ఊహించినట్లుగా అక్కడ నీరు లేదు, జారాడు. ఇట్లా దుర్యోధనుడు భ్రాంతి చెందాడు. చిచి, నా బుద్ధి పొరపాటు చెందింది, ఇక్కడ నీళ్ళే లేవు అని మళ్ళీ పంచెను దింపి మళ్ళీ చెప్పులు వేసుకొని, చెప్పులంటే మహా చెప్పులు బాగుంటాయిలేండి, ఆ చెప్పులు బంగారుతో చేసినటువంటి చెప్పులు. అందు పొరపాటు అయిపోయింది నా బుద్ధి, ఇలా జరిగింది ఏంటి, ఇక్కడ నీళ్ళే లేవు అనుకున్నాడు. ఇంత పని చేశా నేను అని. ఈ ఘటనతో దుర్యోధనుడి మనస్సు అదోలాగా అయిపోయింది. ఇక అతడికి అక్కడ ఉండాలని అనిపించలేదు. కానీ ఆ సభను చూడాలనిపించింది. ఇంకా కొంచెం సభ ఉంది, పూర్తి చూడలేదు. ఆయన అంతటితోనే ఒక మాదిరి అయిపోయింది వాడికి. సరిగా లేదు ఇది అని. మామ వెళ్ళిపోదామా అని. ఎక్కడ వెళ్తావు, ఎదురుగా ఉండేదాన్ని కూడా చూసుకొని పోదాం, అక్కడ కూడా ఉపాధి చుట్టుకొని వెళదాం, అక్కడ ఏదైనా ఫోటోలు గిటోలు తీసుకుందాం, అక్కడ కూడా వెళదాం అని. అది అంత ఆకర్షణీయమైనటువంటి సభ అది. ఒక అంకణానికి వెళ్ళి ఇంకొక అంకణము చూడాలనిపిస్తుంది. ఒక అంకణానికన్నా ఇంకొక అంకణం అద్భుతంగా ఉంది. అంటే ఒక వరాండా కన్నా ఇంకొక వరాండా బాగుంది అన్నట్టు. ఒక సభ కన్నా, ఒక హాల్ కన్నా ఇంకొక హాల్ బాగుంది. చిత్రమైనటువంటి హాళ్ళు ఉన్నాయి అక్కడ. అదంతా ఆకర్షణీయమైనటువంటి ఒక సభ. ఆ సభ మోహింపజేస్తుంది. అక్కడ వదిలేసి పోవటానికి ఇష్టపడరు ఎవరు కూడా. అది ఆ సభలో త్రిప్పుతూనే ఉంటుంది, ఎటు తిప్పినా తిప్పుతూనే ఉంటుంది, ఇంకా కొత్త కనపడుతూనే ఉంటాయి. ఆ మనస్సు ఎవ్వరికీ బయటికి వెళ్ళనివ్వదు. దుర్యోధనుడు దాని వైభవానికి మనస్సులో బాధపడుతూ, కడుపులో మంట పట్టుకుంటూ, కడుపులో హింసపడుతూ, నానా అవస్థ పడుతూ, గుండె మీద బరువైతూ, దాని అందాన్ని చూస్తూ తిరుగుతున్నాడు. అంటే ఇటువంటిది నాకు లేదే అని. ఒక చోటుకు వెళ్ళి హఠాత్తుగా అక్కడ ఏం చేశాడు, హఠాత్తుగా అక్కడ అక్కడ నీళ్లు లేవనుకున్నాడు కదా, హఠాత్తుగా అక్కడ నీళ్లు ఉన్నాయి అనుకొని దిగాడు కదా, ఇది లేదు కదా దానిలాగే అని టక్కని పెట్టాడు, కటక్కని కింద పడిపోయాడు, బుడారాని కింద పడిపోయారు. అందుకు మనస్సులోనే దుఃఖించాడు. కింద పడి చాలా నీళ్ళు అయిపోయింది, ఇంత తడిచిపోయింది, చాలా సిగ్గుపడ్డాడు అని అంటూ అక్కడ ఒకపారి చూశాడు, ఎవరు లేరా అని. పాపం నీళ్ళంతా సరి చేసుకొని ఎక్కడ ఎవరు లేరని తెలుసుకొని కొద్దిగా ముందుకు నడిచి ఒక కొలను వద్దకు చేరుకున్నాడు. అక్కడ అది అద్భుతమైనటువంటి ఒక సరస్సు. అందులో స్ఫటికమణులు లాంటి స్వచ్ఛమైన నీరుంది, స్వచ్ఛమైన. అందులో స్ఫటికమణిమయమైనటువంటి పద్మాలు కూడా ఉన్నాయి. అందమైన ప్రదేశానికి దుర్యోధనుడు వెళ్ళి ఇలా భావించాడు, ఇక్కడ కూడా నీళ్లు లేవు, దాని మాదిరి అయింది ఇది కూడా అనుకొని, ఇక్కడ మాత్రం ఉండవు, ఎందుకంటే స్ఫటికం కదా ఇది అని చెప్పేసి ఇక్కడ నీళ్లు లేవు కనుక హాయిగా నడచచ్చు అనుకొని అట్లా హాయిగా నడుచుకొని వెళితే దుబుక్కని పడతారే అట్లా అనుకొని ముందుకు నడిచాడు. కానీ అక్కడ నీళ్లు ఉన్నాయి. దుర్యోధనుడు మళ్ళీ భ్రాంతి చెందాడు. అక్కడ
విలాసంగా నడిచి జుర్రున జారాడు. దబ్బున నీళ్ళలో పడిపోయాడు. బట్టలన్నీ తడిచిపోయాయి. కిరీటమంతా పోయింది. అన్నీ పోయాయి. అప్పుడు అక్కడ భీముడు అతడి సేవకులంతా ఉన్నారు. జలే నిపతితం దృష్ట్వా జలే నిపతితం దృష్ట్వా భీమసేనో మహాబలగ భీమసేనో మహాబలగ జకాస జకసుశ్చైవ జకాస జకసుశ్చైవ కింకరాశ్చ సుయోధనం కింకరాశ్చ సుయోధనం. అప్పుడు నీళ్లలో పడిపోయినటువంటి సుయోధనుడిని చూసి బలవంతుడైన భీమసేనుడు నవ్వాడు. పక్క నవ్వాడు. అంటే అది పడినటువంటి విచిత్రం. ఈ కుంటివాడు మాత్రం దిగలే. వీడు ముందు నడుపుతున్నాడు. మహాప్రభు ముందు నడవండి, మీరు ముందు, వాడికి అయ్యేది కానీ అని. తాను మాత్రం వెనకలే ఉన్నాడు. అయిన తర్వాత వీడు జాగ్రత్త పడుతున్నాడు ఈ కుంటోడు. అతడి పరిచారకులు చుట్టూ ఉండేవాళ్ళంతా పక్క నవ్వారు. వెంటనే రాజుగారి ఆజ్ఞ ప్రకారం సేవకులు వచ్చి దుర్యోధనుడికి పొడి బట్టలంతా ఇచ్చారు. ఆ బట్టలన్నీ తీసేసి పాపం కట్టుకోవటానికి ఇచ్చారు. అన్నీ కిరీటం అంతా పగిలిపోయింది. దాంట్లో 2-3 రాళ్ళంతా పడిపోయాయి కిందికి. అదంతా అలంకారం చేసుకున్నాడు, అన్నీ పోయాయి. ఇక్కడంతా నకీసు వేసుకున్నాడు, అవన్నీ పోయాయి. అన్నీ కింద పడిపోయినా ఏరుకోవటానికి సిగ్గు. వాళ్ళు ఎదురుగా ఏరుకుంటాడా? అక్కడ మాణిక్యాలు పడిపోయాయి కింద. చూశాడు, కానీ ఇక్కడ పక్క నవ్వుతున్నారు అందరూ. వేరే దాన్ని ఏరుకోవటం ఎక్కడైనా కద్దా, పోతాయి అనుకున్నాడు. కానీ మనసు అంత కష్టంగా ఉంది. మంచి రాళ్ళు, అయ్యో తాను ఇష్టపడింది అనుకున్నాడు. ఈ పరిస్థితిలో ఉన్న దుర్యోధనుడిని చూసి మరోసారి భీముడు కూడా నవ్వాడు. అట్లా ఎతుకుతూ కింద పడుతూ పైకి లేయటానికే కాలేదు, మళ్ళీ పడుతున్నాడు. భీముడితో కలిసి అర్జునుడు నవ్వాడు. అక్కడ ఉండేటువంటి అర్జునుడు కూడా నవ్వాడు. వారితో కలిసి నకుల సహదేవులు నవ్వారు. దుర్యోధనుడు అసలే అసూయాపరుడు. అందులోనూ ఇప్పుడు తనకు అవమానం కూడా జరిగేసరికి తట్టుకోలేడు. పాండవులు తను చూసి నవ్వటాన్ని గమనించి బాగా కృంగిపోయాడు, సిగ్గుపడిపోయాడు. ఏమీ చేయలేక లోపల బగ్గున మండిపోయాడు. తల వంచుకొని తన ముఖంలోని భావాలను పాండవులకు కనిపించుకోకుండా జాగ్రత్త పడ్డాడు. వారి వైపు తల ఎత్తి చూడకుండా ముందుకు వెళ్ళాడు. అలా ప్రాంతాలలో దుర్యోధనుడికి నీళ్లు ఉన్నట్టు అనిపించింది ఒక చోట. వెంటనే పంచె పైకెత్తి పట్టుకొని నీళ్లలో ఈతాడుకున్నట్టు వాడిలాగా నడిచాడు. అక్కడేం చేశాడు, ఇంకొక చోట జరిగింది అదే విధంగా. అన్ని దుస్తులంతా పెట్టి ఇక్కడ నేను పడనులే అని ఇష్టపడ్డాడు. అంటే ఈదుకొని వెళదామని చెప్పేసి ఈతకు కింద పడతారే అట్లా పడ్డాడు. పడుతూనే చూడండి అక్కడ నీళ్లు లేవు, మూతి పండ్లంతా రాలిపోయాయి. దుర్యోధనుడిని పంచె తడవలేదు. అలా నడుస్తున్న దుర్యోధనుడిని చూసి అక్కడ ఉన్నవారు మళ్ళీ పక్క నవ్వారు. దుర్యోధనుడు తల ఉంచుకున్నాడు. ఎవరెవరో ఉన్నారు అక్కడ, ఎవరని చెప్పం, అట్లంతా ఉంది. అవమానం మీద అవమానం జరుగుతున్నందుకు లోపల మండిపోతూ ముందుకు నడిచాడు. కొద్ది దూరంలో స్ఫటికమైన ద్వారం ఉంది ఒకటి, అది మూసి ఉంది. కానీ దుర్యోధనుడు భ్రాంతి చెందాడు. అక్కడ ద్వారం లేదు, అది మూసి లేదు అనుకున్నాడు. అట్లా ఉంది ఆ ద్వారం, అట్లా విలాసంగా మాయగా ఉంది. విలాసంగా ముందుకు నడిచాడు, అక్కడ ద్వారం లేదని. టపీమని స్ఫటికమైనటువంటి తలుపు అతడి తలకు గట్టిగా తగిలింది. దుర్యోధనుడికి దిమ్మ తిరిగిపోయింది. కాసేపు కూర్చోవాలనిపించింది. గీరున తల తిరిగినట్లుగా అయింది. ఏదో పెద్ద గద వచ్చి పడినట్టుగా ఉంది. కాసేపు అలాగే నిలబడ్డాడు. ఏమీ తోచటం లేదు. కంట్లో అంతా వెలుతురు వచ్చింది. పళపళ నీళ్ళు వెలుతురు వచ్చాయి. అక్కడ మాణిక్యాలు చూశాడే, ఆ మాణిక్యాలన్నీ వచ్చేసాయి. అన్నీ మేఘంలో ఆ పైన ఆకాశంలో ఉరుములు మెరుములులాగా వస్తూ ఉంటాయి చూడండి, అవి ఆ లైట్నింగ్స్ అవన్నీ వచ్చాయి. లైట్నింగ్స్ అన్నీ వచ్చాయి కంటితో. కాసేపు అట్లే కళ్ళు మూసుకున్నాడు, తెరిచాడు, ఇంకా వస్తూనే ఉన్నాయి. అంటే అంత బలంగా ఏటుపడింది.
అస్సలు అక్కడ ఏదీ లేదు. అక్కడంతా అట్లా తెరిచిపోయిందని అట్లా వెళ్ళిపోవటమా, అంత భ్రమగా కట్టారు దాన్ని. కాసేపు అలాగే అక్కడే నిలబడిపోయాడు. మామగారు వెనక తట్టు అడుగుతాడు, అల్లుడు ఏం లేదురా. నెమ్మదిగా దెబ్బ నుంచి తేరుకున్నాడు. తర్వాత తల విదిలించుకొని ఒక్కపారు ఎవరు లేరా అని చూశాడు. ఉన్నారు వెనక తట్టంతా. సరే అనుకున్నాడు, ఇట్లా అని విధించుకొని ముందుకు వెళ్ళాడు. మళ్ళీ కొద్ది దూరంలో దుర్యోధనుడికి ఇంకొక స్ఫటికమయమైనటువంటి ద్వారం కనిపించింది. అప్పుడు జాగ్రత్త పడ్డాడు. నాకేం తెలీదా, ఏమనుకున్నావు? అప్పుడు ఇతడు ఖచ్చితంగా మూసే ఉంటుంది ఇది, ఎందుకంటే అట్లే కనపడుతుంది ఇది అని గట్టిగా నిశ్చయించుకొని గబగబా ముందుకు నడిచి 2 చేతులను తోశాడు. అంటే మూసుకుంది అని చెప్పేసి. అయితే అక్కడ ద్వారం ఉంది కానీ దాని తలుపులు మూసలేవు, అవి తెరిచే ఉన్నాయి. దుర్యోధను అక్కడ కూడా భ్రాంతి చెందాడు. బడబడబడబడాన్ని బయటకు వెళ్ళిపోయాడు. చపక్కని చేతులతో తోసుకుంటూ వేగంగా వచ్చి దుర్యోధనుడు ముందుకు తూలి డబ్బున పడిపోయాడు. పాప చేతులు పట్టుకున్నాడు. అటు ఇటు చూసుకున్నాడు, ఎవరూ లేరులే అనుకున్నాడు. కొంచెం వెనక్కి వెళ్ళారు అందరూ కూడా అనుకొని పైకి లేచి ఒక వెడల్పుగా ఉన్నటువంటి ద్వారం వద్దకు వచ్చాడు. అక్కడేం విచిత్రం, నేను అప్పుడే అనుకున్నా ఇది చూడొద్దులే అని చెప్పేసి అని వెనక తట్టి నుంచి అంటున్నాడు. శకుని మామయ్య, ఏమిటి అన్నావు? ఏం లేదులే, చూస్తాము ఇంకా ఇక్కడ ఏమేమి జరుగుతుందో. ఏం జరిగేది నేను పడే చూస్తున్నావానే? లేదు మీరు ముందు వెళితే మహాప్రభు కదా, మీరు ముందు వెళితే నేను జాగ్రత్తగా ఉండొచ్చు, లేకపోతే నేను పడతాను కదా, అందుకని మంచి పని చేస్తావులే, రా కుంటుకొని. ఇక్కడేం విచిత్రం జరుగుతుందో, ఇక్కడేం ఉంటుందో అనుకున్నాడు. కానీ అన్నీ చూడాలని ఆశ, అన్ని చోట్ల పడుతున్నాడు అనుకొని లోపలికి వెళ్లకుండా అక్కడ నుండే వెనక్కు తిరిగి వెళ్ళిపోయాడు. చాలే ఇంక మన ముందుకు వెళితే ఇంకేమవుతుందో, ఏదో ఇంకా విచిత్రాలు ఉన్నాయి. ఒక అంకణం అయితే ఇంకొక అంకణం సిద్ధమైపోతున్నది. ఏదో అక్షయమో మాయనో తెలీదు. మామ మనం ఇంకా తిరుగుదామా, చాలా దూరం వచ్చాం మనం. అదే నేను అనుకున్నాను అల్లుడు, నేను నడచలేకపోతున్నాను. ఇలా అనేక విధాలుగా దుర్యోధనుడు ఉన్నదాన్ని లేదు అనుకొని భ్రమపడ్డాడు, లేనిదాన్ని ఉంది అనుకొని భ్రాంతి చెందాడు. బాగా అవమానాల పాలయ్యాడు, దెబ్బలు తిన్నాడు. మయసభలో ఇలాంటి ఘోరమైన అవమానానికి గురై పాండవుల వద్ద అనుమతి తీసుకొని, ఎందుకంటే అక్కడ ఉండిన వాళ్ళందరూ అవమానించారు. కొంతమంది రాణులు కూడా ఉన్నారు పైతట్టు, ఆడవాళ్ళు నవ్వారు, అందరూ నవ్వారు. ఎవరు నవ్వారో ఏమిటో తెలియదు, మొత్తానికి ఆడవాళ్ళు వీళ్ళందరూ నవ్వేశారు. అది కొంచెం అవమానం అయిపోయింది. డీటెయిల్గా చూడలేదు కానీ వాడు మాత్రం అంత మనసుకు కష్టమైపోయింది, అవమానం బాగా అయిపోయింది. అది ఎందుకు ఉండి వాళ్ళ జతలో వెళ్ళిపోకూడదా, అందరి జతలో ఉండి దీన్ని సభ చూడాలని ఎందుకు? పాండవుల వద్ద అనుమతి తీసుకొని హస్తినాపురానికి బయలుదేరాడు. ఇక నేను వస్తానేను, మీరు అనుమతిని ఇస్తే నేను వెళ్తానేను, కానీ అడగాలి కదా, అడుగుతున్నాను అన్నాడు. నాయన వెళ్ళిరా నాయన అని. మామగారు కూడా, మామ నువ్వు వెళ్ళిరా నాయన. వారికి లభించినటువంటి అపారమైన సంపదను చూసి దుర్యోధనుడికి కన్ను కుట్టింది. సంపదను కూడా చూశాడు. ఇంకా కడుపు మండిపోయింది. ఇప్పుడు చాలా ఘోరం మండిపోయింది కడుపు. సంపదను చూసి అంత ఇచ్చారు. వారి వైభవాన్ని చూసి ఈర్ష్య పుట్టింది. ఆ సంపద తీసేటప్పుడు ఆ కోశాగారం నుంచి తీసింది చూశాడు. కోశాగారం దగ్గరికి తీసుకువెళ్ళి ఇచ్చారు. ఇట్లా ఎందుకు తీసుకువెళ్ళారు అక్కడికి? పని లేక, మనవాడు కదా, తమ్ముడు కదా అని తీసుకువెళ్ళారు. ఆ కోశాగారం చాలా పెద్ద కోశాగారం, అది చూసి ఎంత కావాలో అంత ఇచ్చారు. వాడికి ఇచ్చింది తృప్తి కాదు, అది చూసింది కడుపులో మంట. వాడికి చాలానే ఇచ్చారు కానీ దాని మీద సంతోషపడలే, అది చూసి కష్టపడ్డాడు. వారి భోగాలను చూశాడు, అసూయ పుట్టింది. అతడి మనస్సు అశాంతితో నిండిపోయింది. ఎంతో బాధపడుతూ లోపలే ఏడ్చుకుంటూ హస్తినాపురానికి బయలుదేరాడు. ఏడ్చుకుంటే వెళ్ళారు. దారిలో పాండవుల సంపదనే గుర్తు చేసుకుంటూ కుతకుతలాడిపోయాడు. దుర్యోధనస్య నృపతేహే పాపామతి రజాయత. అలా దారిలో వెళుతున్న దుర్యోధనుడికి పాడుబుద్ధి పుట్టింది. మధ్యలో పాపకారం చెయ్యాలి అనుకున్నాడు. ఇది మామూలుగా గెలచడానికి అయ్యలేదు, వీళ్ళని పడేయాల, ఒక మంచి పాపకార్యం చేయాల. పాండవుల పట్ల, వారి మేలు కోరే వారి పట్ల
అతడికి అసూయ కలిగింది. పాండవులు ఎంతమంది, వాళ్ళు మేలు కోరేవారు ఎంతమంది, వాళ్ళ మీద ఇదంతా వీడు పసిగట్టాడు. పాండవుల మహిమను చూసి దుర్యోధనుడు పాలిపోయాడు. పాపం వెలవెలపోయాడు. అతడికి కాంతి తగ్గింది. ధర్మరాజు యొక్క సభాభవనం గురించే తెగ ఆలోచించాడు. కడుపు మంటితే కొంతమంది కాంతి తగ్గిపోతుంది, తర్వాత పనులు చేయలేరు కూడా. అందుకని ఇంకొకరి మీద కడుపు మండితే మనం పనులు చేయలేము. అందుకని ఎవ్వరి మీద కడుపు మండకూడదు, సంతోషపడాలా. పరమాత్ముడు ఇచ్చారు, మన సంతోషం మనకు ఉపరిస్తారులే అనుకోవాలంతే. కడుపులో మాత్రం మండకూడదు. కడుపు మండిందంటే ఇక చెడిపోయినట్లు లెక్క. ధర్మరాజు సంపద గురించే ఆలోచించాడు. అతడి యొక్క మనస్సు చెదిరిపోయింది. పక్కనే శకుని ఉన్నాడు. నాయనా దుర్యోధన అని దుర్యోధనుడిని కదుపుతూ అన్నాడు. అంటే అప్పటి నుంచి మాట్లాడటం లేదు దుర్యోధనుడు. శకుని ఎన్నిగా పిలిచినా కూడా మాట్లాడటం లేదు. అల్లుడు అల్లుడు. కానీ దుర్యోధనుడు ఈ లోకంలో లేడు. అతడి మనస్సంతా ధర్మరాజు యొక్క ఐశ్వర్యం మీదే ఉంది, వైభవం మీదే ఉంది. శకుని అతడి పరిస్థితిని గమనిస్తూ, ఓ అల్లుడా అల్లుడా, ఏమైంది నీకు? అప్పటి నుంచి నేను చూస్తున్నాను. అక్కడేమైనా పడ్డావా? పడ్డాడు, చూశారు. అయినా కూడా వీడికి సరిగ్గా కనపడలేదు ఏమిటో. పడ్డావా? ఎందుకు యోచన చేస్తున్నావు? ఏదైనా బాధ ఉందా? అమృతాన్ని రాస్తున్నా? అయ్యో ఏ ఊరికే ఉండు. ఎందుకు ఇలా ఉన్నావు? తలకాయ నొప్పిస్తుందా మీకు? పసర రాస్తున్నా, బండి నిలుపుతావా? పసర తెమ్మంట. నువ్వేం నోరు మూసుకోండు, నాకేమొద్దు అని పదే పదే పలకరిస్తున్న. నీళ్లు కావాలన్నా తాగుతావా? పోనీ రథంలో పడుకుంటావా? హింస పెడుతున్నావు, నువ్వు ఊరికే ఉండు అన్నాడు. కానీ ఆ మాటలను దుర్యోధనుడు వినిపించుకోనే లేదు. గట్టిగా అలుగుతున్నాడు. వాడి మాట మాత్రం పట్టించుకోలేదు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి దుర్యోధనుడిని ఇంకా శకుని బాగా గమనించి, నాయనా ఎందుకు బాధపడతావు? నీకేమైంది? నీ మనస్సులోని బాధను చెప్పు అని అడిగాడు. కొంచెం చెప్పుకుంటే బాధ తగ్గుతుంది తెలుసా, ఇంకెవరితో అయినా పంచుకోవాలి బాధను. అప్పుడు దుర్యోధనుడు, మామ, అర్జునుడి ప్రతాపం వల్ల ఈ భూమి అంతా ధర్మరాజుకు వశమైపోయింది. ఏం మామ ఇట్లయిపోయింది? ధర్మరాజు రాజసూయ యాగాన్ని ఇంద్రుడు చేసినట్టుగా చేశాడు. ఏం మామ ఇట్లయిపోయింది? ఆ యజ్ఞ వైభవాన్ని చూసి నేను దహించుకుపోతుంది మనస్సంతా. నేనేమైపోతానో తెలియదు మామ. నేను సహించలేకపోతున్నాను. గ్రీష్మ ఋతువుల్లో సరస్సులో ఉన్న కొద్ది నీరు ఆవిరైపోతుంది కదా, అట్లా పాండవుల సంపదను చూసి అలాగే నేను పూర్తిగా ఎండిపోతున్నానా? నా దగ్గర ఏం సంపద ఉన్నా ప్రయోజనం లేకుండా పోతుంది మామ. నేను సహించలేకపోతున్నాను. నేను కూర్చోలేకపోతున్నాను, నీ ఇల్లు నిలిచలేకపోతున్నాను, నేను బండిలో పడుకోలేకపోతున్నాను, నేను ఏం చేయలేకపోతున్నాను. కృష్ణుడి చేతిలో శిశుపాలుడు మరణించాడు. అప్పుడు ఎవరూ కూడా పాండవులకు గట్టిగా సమాధానం చెప్పలేదు. ఎవరు కూడా ప్రతీకారం తీర్చుకోలేకపోయారు. అంతేకాదు, పాండవుల పరాక్రమం అనేటువంటి అగ్నికి రాజులు భయపడి పారిపోయారు. వారి అపరాధాన్ని రాజులు క్షమించారు. లేకపోతే అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎవరూ కూడా సహించరు కదా. ఎంత అన్యాయం చేశారు. వాసుదేవుడు శిశుపాలుడి వధించడం అనేటువంటి చేయరాని పని చేశాడు. ఎంత మంచివాడు శిశుపాలుడు, వాణ్ణి వధించారు. ఆ పనికి పాండవుల ప్రతాపం తోడైనది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.